ఉన్నదే కదా. అవును. కాబట్టి సదరన్ పాలిటిక్స్ గోయింగ్ టు టేక్ వెరీ ఇంట్రెస్టింగ్ టర్న్. సిద్ధరామయ్యన్ కూడా కర్ణాటక ముఖ్యమంత్రి, ఇప్పుడు ఆయన మీద అక్కడ ఉన్న గవర్నరు ప్రాసిక్యూషన్కు ఇచ్చేసాడు. ఆయన రాజీనామా చేస్తాడు, కొత్త ముఖ్యమంత్రి వస్తాడు అని ఇట్లాంటి చర్చలన్నీ కూడా అక్కడ కూడా జరుగుతున్నాయి. సో కర్ణాటకలో కూడా ఇన్స్టెబిలిటీ తీసుకొస్తుంది కేంద్రం అని. సో దీని అంతటితో చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ రాబోతుంది. ఓకే సార్, మరొక అంశం అల్లు అర్జున్ మాటలు. అల్లు అర్జున్ మాటలు ఒకసారి విందాం సార్. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, ఇది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అల్లు అర్జున్ గారు బయట ప్లే చేయండి అమ్మా. నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా, అది మీ అందరూ తెలిసిందే. కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. సార్ ఏంటి దీని ఉద్దేశం? రకరకాలుగా తీసుకుంటున్నారు దీన్ని, మీరు చెప్పాలి. మీరు అల్లు అరవింద్ కూడా ఇంటర్వ్యూ చేసినారు కదా, ఏమన్నారు అరవింద్ గారు? ఏమి లేదంటారు. ఇప్పుడు జనరేషన్లు అవి మారుతున్నాయి కదా, ఏదో చిరంజీవి గారు మా మధ్య ఏదో ఉన్నాయని చెప్పి కొంతమంది కావాలని చెప్పి అవి వైరల్ చేస్తున్నారు తప్పించి మా మధ్యన ఎటువంటిది ఉండదండి. సరే, పిల్లలు మారుతున్నప్పుడు వ్యక్తిగతంగా వీళ్ళు ఎదగాలని వీళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఎదగాలని వాళ్ళు చూసుకుంటారు, అందులో వైరుధ్యం ఏముంటుంది అన్నది ఆయన సారాంశం. అంటే ఇందులో 3 విషయాలు చూద్దాం మనం. ఇప్పుడు అల్లు అర్జున్ పుష్ప 2 రాబోతుంది, దాని గురించి చాలా సంచలనం. ఈ సినిమా కూడా ఇప్పుడు ఆయన మాట్లాడింది కూడా సుకుమార్ భార్య తీసినటువంటి సినిమా ఫంక్షన్ అంటే ఇక్కడ స్నేహమే. ఆయన ఎందుకు చెప్తున్నా అంటే సుకుమార్ అంటే నాకు ఎంత ఇష్టం, సుకుమార్ అంటే ప్రేమ, కాబట్టి సుకుమార్ కార్యక్రమానికి నేను వస్తాను, రెండో మాట లేదని. అక్కడ ఈ డైలాగ్ ఏది, నేను ప్రేమించే వాళ్ళ కోసం నేను ఇష్టమైన వాళ్ళ కోసం నేను వస్తానని ఇలా అనగానే, అసలు ఇంకా అనే ఆ వీడియో పూర్తిగా రాకముందే అప్పుడు నంద్యాలకు వెళ్ళాడు కదా శిల్ప రవిచంద్రారెడ్డి కోసం. సో దాన్ని తీసుకొని వచ్చి ఇదేదో పవన్ కళ్యాణ్ మీద డైలాగ్ అని, ఇదేదో మెగా కుటుంబంతో ఘర్షణ అని, ఇదంతా అంటే రీడింగ్ టూ మచ్ అంటారే. ప్రతిదాన్ని చాలా నిజంగా ఆ డైలాగ్ని ఎవరైనా ఇలా మీరు తప్పు పడతారా? నాకు ఇష్టమైన చోటికి నేను వెళ్తాను, నేను ప్రేమించే చోటికి నేను వెళ్తానంటే మానవుడు ప్రతి వాడికి ఆ మాట చెప్పే హక్కు ఉంది. ఇంకా అల్లు అరవింద్ దాదాపు చిరంజీవి అల్లు అరవింద్ కలిసికట్టుగా ఉంటేనే కదా చాలా విజయాలు ఇక్కడ ఒక దశకు వచ్చింది ఆ వ్యవస్థ. అయితే అల్లు అరవింద్ ఎప్పుడు క్యాండిడేట్ చాలా సూటిగా చెప్తున్నాడు. ఏమని మీరు అన్నదే, పిల్లలు తరాలు మారుతూ ఉంటాయి, రెండవది పరిమితమైన చిత్రసీమ, ఇందులో పోటీ ఉంటుంది, పోటీలో నిరూపించుకోవాలి. అటువంటిప్పుడు రకరకాలైనవి వస్తూ ఉంటాయి. దీన్ని మరీ సాగదీసి అంటే రాజకీయాలను సినిమాను కుటుంబాలను కలిపి చూస్తున్న ప్రస్తుత పొరపాటు ధోరణి ఫలితం అండి ఇదంతా కూడా. రెండోది ఫోకసింగ్, ఎంతసేపటికి జనం ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడామండి, గ్రామీణ ఉపాధి మాట్లాడాం, వాలంటీర్లు మాట్లాడాం, ఫార్మాసిటీ మాట్లాడాం, పారిశ్రామిక భద్రత, పెట్టుబడులు, ఇవేమీ అక్కర్లేదు. మెగా ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్. సో ఈ చిన్న అజెండా కుదింపజేసేసి వాటి చుట్టూ తిప్పడం వల్ల వస్తున్న దురవస్థ ఇది. హీజ్ రైట్, స్ట్రైట్గా చెప్పాడు కాబట్టి. ఇంకోటి కూడా చూడండి, నాగబాబు గారేమో పుష్ప కోసం ఎదురు చూస్తున్నా అంటాడా, హార్డ్ వర్కర్ అంటాడా, మెగా అభిమానులు నాగాభిమానులేమో ఇలా పెడతాడా. సో ఐ థింక్ నాగబాబే దీని మీద అని చెప్తాడో చూద్దాం. క్లియర్ మంత్రిగా ఉప ముఖ్యమంత్రికి ఉండకపోయినా లెట్ హిమ్ క్లియర్, లేదా మీరైనా అల్లు అరవింద్ చెప్పిన దాన్ని కొంచెం చెప్పి ఈ చర్చ ఈ స్పేస్ దీన్ని పోకుండా చూడండి. ఐ థింక్ ఇట్ వాజ్ క్లియర్ సార్.